సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఘువరన్ పటేల్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు స్కిప్ చేయకుండా చూడండి. సో ప్రతి ట్రేడ్ నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రైస్ యాక్షన్ టిప్స్ మిస్ అవుతారు. సో ఎవరైతే కోర్సెస్ కోసం మెసేజ్ చేస్తున్నారో సో కొంచెం వెయిట్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మల్టిపుల్ మెసేజ్ రావడం వల్ల నేను ఒకేసారి అందరికీ నేను రిప్లై ఇవ్వలేను కదా. సో ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోండి. సో ఒకేసారి మల్టిపుల్ మెసేజ్ రావడం వల్ల మీకు 1-2 మినిట్స్ డిలే అవుతుంది కావచ్చు, కానీ నేను 100% మీకు నేను రిప్లై ఇస్తాను. సో సో ఫ్రెండ్స్, అలాగే కోర్స్ డీటెయిల్స్ కూడా చూపిస్తాను. సో ఫ్రెండ్స్, నేను ఎప్పుడు చెప్తుంటాను, బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లైవ్ అకౌంట్ చూసి మీరు అట్రాక్ట్ అవ్వకండి. సో యూట్యూబ్ నాలెడ్జ్ మీకు రియల్ మార్కెట్లో మీకు వర్క్ అవ్వదు, ఎందుకంటే యూట్యూబ్ నాలెడ్జ్లో మీకు కంప్లీట్గా అన్ని కన్ఫర్మేషన్స్ చెప్పరు కదా. సో అందుకోసమే మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది అవసరం. సో దాంతోపాటు మీకు కోర్స్తో పాటు 100%గా సపోర్ట్ ఉండాలి, లైఫ్ టైం సపోర్ట్ ఉండాలి. సో సపోర్ట్ ఉంటే మీరు సక్సెస్ అవ్వగలుగుతారు. నేను లైఫ్ టైం సపోర్ట్ కోర్స్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో నేర్చుకోవడానికి వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. నేను 1,999 అంతే ఉంచుతాను, ఏంటంటే కోర్స్ ప్రైస్ నేను ఇంక్రీజ్ చేసే ఛాన్స్ లేదన్నమాట. సో అందరి కోసము అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి, అలాగే లైఫ్ టైం సపోర్ట్ ఇస్తాను, సపోర్ట్ని కూడా యూజ్ చేసుకోండి. సో కోర్స్తో పాటు సపోర్ట్ అనేది చాలా అవసరం. సో సపోర్ట్ లేకపోతే మీరు సక్సెస్ అవ్వలేరు దీంట్లో. సో అది మీరు గుర్తుంచుకోవాలి. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో సూర్ షార్ట్స్ అని చెప్పేసి, సిగ్నల్స్ అని చెప్పేసి ఫాలో అవుతున్నారో అలా చేయకండి, మీరు ఇంకా ప్రాబ్లమ్స్తో పడతారు. సో ఇది ఒక మార్కెట్ సబ్జెక్ట్ అనేది తెలుసుకోవాలి, అదే ప్రైస్ యాక్షన్. సో ప్రైస్ యాక్షన్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటేనే మీరు దీంట్లో గెయిన్ చేయగలుగుతారు. సో ఇక్కడ నేను ప్రతి ట్రేడు నేను రీజన్ చెప్తాను ఫ్రెండ్స్, మీరు దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. సో కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. సో ఎప్పుడైతే ఇక్కడ చూడండి ప్రీవియస్ అనే మనకు ఈ యొక్క సపోర్ట్ లెవెల్లో ఇక్కడ మార్కెట్ రిజెక్ట్ తీసుకొని మనకు కంప్లీట్గా ఒక స్ట్రాంగ్ బయింగ్ క్యాండిల్ వచ్చింది. సో నెక్స్ట్ ఈ యొక్క సెల్లర్స్ ఏదైతే మూమెంటం ఉందో, సెల్లర్స్ మూమెంటం, సో వాళ్ళు ఇక్కడ రిప్లై ఇచ్చినా కూడా మనకి చూడండి ప్రీవియస్గా ఒక కంప్లీట్ సెల్లర్స్ క్యాండిల్ వచ్చేసి వీక్ అయిపోరు. అంటే ఇక్కడ సప్లై అనేది స్ట్రెంత్, ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్న స్ట్రెంత్కి ఇక్కడ ఉన్న స్ట్రెంత్కి మీరు కంపేర్ చేసుకుంటే అక్కడ స్ట్రెంత్ అనేది వీక్ అయిపోయింది. సో నెక్స్ట్ దానికి కన్ఫర్మేషన్గా బయర్స్ యొక్క ఈ యొక్క స్ట్రాంగ్నెస్ ఎక్కడైతే ఉందో, బయర్స్ అనే వాళ్ళు రిప్లైలో ఇక్కడ స్ట్రాంగ్గా వచ్చారు. సో నెక్స్ట్ మనకు లెవెల్స్ అన్నిటికీ మనకు గ్యాప్ ఉంది. సో నెక్స్ట్ టార్గెట్ని హిట్ అవ్వడానికి మార్కెట్ అనేది ఇక్కడ మనకి ఇండికేషన్ ఇచ్చేసింది. నేను షూర్గా నేను ఇక్కడ అప్డేట్ ఇస్తున్నాను, మనకు ప్రాఫిట్లో బుక్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అన్నమాట. సో ఫ్రెండ్స్, కంప్లీట్గా నేను పేషెన్స్గా వెయిట్ చేసి నేను ట్రేడ్ తీసుకుంటాను. సో అన్నీ ఒకటేసారి మీకు నేను చూపెట్టలేను కదా. సో కంప్లీట్గా స్కిప్ చేస్తూ చూపిస్తాను, మీకు ఇబ్బంది అవ్వకుండా, ఎందుకంటే స్కిప్ చేస్తూ చూస్తున్నారు మన సబ్స్క్రైబర్స్ ఎవరు ఉన్నారో. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. సో ఎక్కడైతే మనకు ఆపర్చునిటీ ఉంటుందో అకార్డింగ్ టు ప్రైస్ యాక్షన్ నేను అక్కడ ట్రేడ్ తీసుకొని మీకు చూపిస్తున్నాను. సో ఏంటంటే మనకు ప్రాపర్ కన్ఫర్మేషన్ దొరికిన తర్వాతనే పేషెన్స్గా వెయిట్ చేసి మనకు ఎప్పుడైతే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుందో సో అప్పుడే మనం అలా కాన్ఫిడెంట్గా ట్రేడ్ చేయగలుగుతాం అనమాట. సో మార్కెట్ యొక్క నెక్స్ట్ టార్గెట్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి, సో మార్కెట్ స్ట్రక్చర్, క్యాండిల్ సైకాలజీ, మెయిన్గా మనకు ప్రైస్ యాక్షన్. సో సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది వర్క్ అవ్వదు. సో ఇక్కడ మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. సో ఇక్కడ చూడండి కంప్లీట్గా మార్కెట్ అనేది ఇక్కడ నుంచి రిజెక్షన్ లేదు, అంటే కంప్లీట్గా ఈ లెవెల్ నుంచి సెల్లర్ ఇండికేషన్ లేదు మనకు, కానీ ఇక్కడ చూడండి సెల్లర్స్ వచ్చి మళ్ళీ ఇక్కడ బ్రేక్ చేయడం జరిగింది. సో అది ఎందుకు జరిగింది, సో అది తెలుసుకోవాలంటే క్యాండిల్ సైకాలజీ అనేది మనకు కామన్గా తెలియాల్సి ఉంటుంది. సో ఇక్కడ ప్రీవియస్గానే మనకు సెల్లర్స్ కూడా ఇక్కడ వీక్ ఉన్నారు. సో ఇక్కడ నుంచి సెల్లర్స్ వచ్చారు. సో ఎట్ ద సేమ్ టైం మళ్ళీ ఇక్కడ సెల్లర్స్ రిప్లైలో స్ట్రాంగ్ అయినా కూడా ఇక్కడ నుంచి మూమెంటం రాలేదు, ఎందుకు మళ్ళీ బ్రేక్ అయిపోయింది. సో ఎందుకు, దాని రీజన్ ఏంటంటే మార్కెట్ స్ట్రక్చర్ నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది మీకు. సో ఏంటి అంటే ప్రాపర్గా మనము ఒక అనలైజ్ చేసి ట్రేడ్ చేయాలి, అంటే ఎక్స్పెక్ట్ చేయకూడదు, అక్కడ ప్రెడిక్ట్ చేయకూడదు. సో ప్రిడిక్ట్ చేయడానికి ఇది మనకు జ్యోతిష్యం కాదు కదా ఫ్రెండ్స్. సో కంప్లీట్ అనాలిసిస్, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి 100%, ఉంటేనే మీరు సక్సెస్ అవుతారు. సో అందరూ ఎవరైతే షూర్ షాట్ 100% అని అంటారో సో అది మాత్రం నమ్మద్దు, మీరు ఎవరైతే బిగినర్స్ ఉన్నారో. సో షూర్ షాట్ అని మార్కెట్లో ఏమి ఉండదు. సో ఇక్కడ మనకు లాస్ అయింది. సో నేను రీజన్ చెప్తాను. సో అక్కడ మనం ఎక్కడ ట్రేడ్ తీసుకోవడం కాదు, ఎక్కడ వదిలేయకూడదు తెలుసు. అసలు జనరల్గా నేను ఇక్కడ ఆఫ్టర్ బ్రేక్అవుట్ నేను రీటెస్ట్ కోసం వెయిట్ చేయాల్సింది. సో ఇక్కడ వెయిట్ చేయకుండా నేను డైరెక్ట్గా తీసుకున్నాను. సో కంప్లీట్గా నేను కావాలని ఇది రిస్క్ చేశాను, బట్ ఓకే మనకు నో ప్రాబ్లం, ఎందుకంటే నాలెడ్జ్ ఉంది కాబట్టి మనం రికవరీ చేసుకుంటాం ఈజీగా. సో ఏంటి అంటే ఇక్కడ మనకు ఈ ట్రేడ్లో రీటెస్ట్ కోసం ఒక ఇంకా చూడండి మనకు ఇండికేషన్ వస్తుంది ముందుగానే, మనకు ప్రీవియస్గానే సెల్లర్స్ అనే వాళ్ళు ఇంక్రీజ్ అవుతున్నారు. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా ట్రై చేస్తారు. సో ఇక్కడ రీటెస్ట్ లెవెల్ కాబట్టి అక్కడ మళ్ళీ అంత పెద్దగా ప్రెజర్ రాలేదు, సెల్లింగ్ ప్రెజర్ అనేది స్ట్రాంగ్గా లేదు అక్కడ. సో అందుకని ఇంకొక ట్రేడ్ తీసుకోవడం జరిగింది.
సో ఎప్పుడైతే మనకు నాలెడ్జ్ ఉంటుందో సో ఆ నాలెడ్జ్తో మాత్రమే మనం గెయిన్ చేయగలుగుతాం. సో ప్రైజ్ యాక్షన్ అనేది సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది 100%. మీకు కోర్స్ తీసుకోవడమే కాదు ఫ్రెండ్స్, సపోర్ట్ అనేది చాలా అవసరం. సపోర్ట్ ఉంటేనే మీరు దీంట్లో సక్సెస్ అవుతారు. సో ఎందుకంటే ప్రతి డౌట్ని అడిగి తెలుసుకోవాలి. అడిగి తెలుసుకొని ప్రతిదీ ఇక్కడ అప్పుడు మనకు దీంట్లో ఏదైతే సబ్జెక్ట్లో 100%గా మనకు డౌట్స్ అన్ని క్లారిఫై అయితేనే మన నెక్స్ట్ కాన్ఫిడెంట్గా మీరు ప్రాక్టీస్ చేసుకో మీ యొక్క యాక్యురసీ గెయిన్ చేసుకుంటూ మళ్ళీ మీ యొక్క కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేసుకుంటారు. సో అలా డౌట్స్ అన్నీ క్లారిఫై లేకుండా అలాగే మిగిలిపోతే మీరు ఎన్ని కోర్సెస్ తీసుకున్నా కూడా వేస్ట్. సో అందుకోసమే లైఫ్ టైం సపోర్ట్ ఇస్తున్నాను, యూజ్ చేసుకోండి. సో ఇక్కడ ఫ్రెండ్స్ చూడండి, మనకు బయర్స్ స్ట్రాంగ్గా వచ్చారు. సో నెక్స్ట్ టార్గెట్ లెవెల్ హిట్ అవ్వడానికి మార్కెట్ ఇక్కడ ట్రై చేస్తుంది. సో ప్రాపర్ కన్ఫర్మేషన్స్కి నేను వెయిట్ చేసి ట్రేడ్ తీసుకుంటున్నాను. సో 100% మనకి ఇక్కడ ముందున్న ఈ యొక్క క్యాండిల్స్కే మనకి ఇండికేట్ చేస్తాయి. సో దానికి తెలియాల్సింది మీకు క్యాండిల్స్కి సైకాలజీ నాలెడ్జ్. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది వర్క్ అవ్వదు. సో ఒకటి ఫ్రెండ్స్, కంప్లీట్గా మీరు పేషెన్స్గా వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో బిగినర్స్ ముఖ్యంగా లైవ్ అకౌంట్స్ చూసి మీరు అట్రాక్ట్ అయ్యి చేయొద్దు. సో మీరు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటేనే ట్రేడ్ చేయగలుగుతారు. యూట్యూబ్లో మీరు ఎన్ని రోజులు చూసినా కూడా మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మీకు గెయిన్ చేసుకోలేరు. సో 100%గా మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది అవసరం. సో ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను, ఇక్కడ రీజన్ చెప్తాను ఫ్రెండ్స్. సో కంప్లీట్గా చూడండి, ప్రీవియస్ అనే మనకు మార్కెట్లో ఒక డైరెక్షన్ చూడండి, మనకు నెక్స్ట్ టార్గెట్ని హిట్ అవ్వాలని చెప్పేసి ఇక్కడ మార్కెట్ అనేది ఇక్కడ ట్రై చేస్తుంది. సో ఆ ప్రయత్నంలో ఇక్కడ చూడండి, మనకు ప్రీవియస్గానే సప్లైలో అంతగా స్ట్రాంగ్నెస్ రాలేదు, అలాగే ఇక్కడ బయింగ్ ప్రెషర్ ఉంది. సో అట్ ద సేమ్ టైం స్ట్రక్చర్ కూడా చూడండి అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది. సో ఈ కన్ఫర్మేషన్తో నేను షూర్గా ట్రేడ్ తీసుకున్నాను. సో ఒక ట్రేడ్ తీసుకోవడానికి మనకు మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ అనేది చాలా అవసరం. ఒక్క కన్ఫర్మేషన్తో మనం ట్రేడ్ చేయలేము ఇక్కడ. సో 100% మనం మల్టిపుల్ కన్ఫర్మేషన్ అవసరం. సో అప్పుడు మాత్రం దీంట్లో మనం సబ్జెక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోగలుగుతాం. సో ఒకటి ఫ్రెండ్స్, మీరు దీంట్లో సక్సెస్ అవ్వాలంటే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ప్రైస్ యాక్షన్ సబ్జెక్ట్. సో ఆ నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది. సో అది తెలియకపోతే మీరు దీంట్లో సక్సెస్ అవ్వలేరు. సో బిగినర్స్ అయితే వాళ్ళు యూట్యూబ్లో చూసి, నాకు ఇప్పుడు కోర్సెస్ గురించి చాలామంది కాల్ చేస్తుంటారు, మెసేజ్ చేస్తుంటారు. సో ఆ మెసేజ్లలో మనకు కోర్సెస్ గురించి చేసినప్పుడు పర్టికులర్గా ఇంత అమౌంట్ లాస్ అయ్యాము అది అని చెప్పేసి ల్యాక్స్లో, థౌజండ్స్లో లాస్ అయ్యాము, ల్యాక్స్లో లాస్ అయ్యాము, ఇట్లా మల్టిపుల్గా చెప్తూ ఉంటారు. సో ఒకటి ఫ్రెండ్స్, అది ఒక సబ్జెక్ట్ అనేది ఉంటుంది. సో ప్రతి దానికి ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది మీరు డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయకూడదు కదా, అది మన మిస్టేక్ అది. సో ఎప్పుడు నేను బిగినర్గా ఉన్నానో నేను చేసిన మిస్టేకే అది. సో జనరల్గా బిగినర్స్ చేసే మిస్టేక్ అది. అలా చేయకుండానే మీరు ముందే ఒక లెర్నింగ్ మీద డిపెండ్ అయ్యి నేర్చుకోవాలి కంపల్సరీగా. లెర్నింగ్ ఉన్న తర్వాతనే మీరు కాన్ఫిడెంట్గా దీనిలో ట్రేడింగ్ చేయగలుగుతారు కదా. సో ఒక సబ్జెక్ట్ అన్నప్పుడు మీరు 100% నేర్చుకోవాల్సిందే. సో ఇక్కడ చూడండి, మార్కెట్ టార్గెట్ని హిట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో ఎప్పుడు మనకు ఒక కన్ఫర్మేషన్ అనేది దొరుకుతుందో ఆపర్చునిటీ, సో అక్కడ మనం ఇక్కడ ఉన్న క్యాండిల్స్ అనేది మనకు ఇండికేషన్ దొరుకుతుంది అన్నమాట. సో దీనికోసం మనం క్యాండిల్స్ సైకాలజీ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం మార్కెట్ స్ట్రక్చర్ నాలెడ్జ్ ఉండాలి. సో ఇక్కడ చూడండి, మనకు ఇది షూ ట్రేడ్. ఎందుకు అంటే సప్లై అనేది ఆఫ్టర్ బ్రేక్అవుట్ రీటెస్ట్ చేసింది. సో స్ట్రెంత్ అనేది రాలేదు సప్లైలో. సో అది గమనించాను. సో ఆ కన్ఫర్మేషన్తో నేను షూర్గా ట్రేడ్ తీసుకున్నాను అకార్డింగ్ టు స్ట్రక్చర్ కూడా. సో ఈ విధంగా ఒకటి ఫ్రెండ్స్, కంప్లీట్గా మనకు ప్రాపర్ విన్నింగ్ ట్రేడ్ ఇది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అన్నట్టు ప్రాపర్గా మీరు పేషెన్స్గా వెయిట్ చేసి మీరు ట్రేడ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు మీరు పేషెన్స్గా వెయిట్ చేసి ట్రేడ్ తీసుకుంటారంటే మీకు 100% సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే మీరు తీసుకుంటారు. సో అందుకోసం చెప్తున్నాను, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాల్సిందే ప్రతి ఒక్కరికి, ఎవరైనా కానీ. సో మీకు నచ్చిన, మీరు ఎవరైతే జెన్యున్గా నమ్ముతారో వాళ్ళ దగ్గర మీరు కోర్సు తీసుకోండి. అలాగే సపోర్ట్ కూడా అడగండి. సపోర్ట్ అనేది లేకపోతే కష్టం. సో ఫ్రెండ్స్, నా కోర్స్ యొక్క డీటెయిల్స్ మీకు ప్రీవియస్గా చూపెట్టాను కదా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. కంప్లీట్గా లైఫ్ టైం సపోర్ట్ ఇస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. దిస్ ఇస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.